ప్రభునందు దేవుని పిల్లారా, ఈరోజు 32వ మోసే సుఖోపవాస కూడిక, నిర్గమకాండము 32వ అధ్యాయము మనము ధ్యానము చేయవలసిన వారై ఉన్నాము. ఈరోజు ఈ యొక్క అధ్యాయము ధ్యానము ద్వారా మనము ఒక అంశాన్ని మనము ధ్యానము చేసినట్లయితే మర్మము అనే అంశం మనకు బయలుపడుతుంది. ఈ యొక్క మర్మం అనేది క్రీస్తు మర్మము తప్పక వేరే మర్మం అనేది ఈ భూలోకములో లేదు. క్రీస్తు మర్మము చాలా గొప్పది. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 3-4 వచనాల్లో మాట అంటాడు పౌలు గారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. దేవుని పిల్లారా, క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఏమంట? మా కొరకు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలా? ఆ రోజు పౌలు గారు చెప్పిన ప్రకారంగా ఈరోజు దైవ సేవకులు మరి ప్రభువా, మాకు బోధించవలసిన రీతిగా ఆ మర్మమును మాకు బయలుపడినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవా దయచేయి మా దైవ సేవకులకని ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవుని పిల్లారా, మరి ఈరోజు ఆ యొక్క సమయాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. అది ఏమిటంటే క్రీస్తు యొక్క మర్మాల గురించి బోధించే సమయము దేవుడుకు అనుకూలపరిచి ఉన్నాడు. అందుకే దేవుని పిల్లారా, 1వ అధ్యాయము 27-28 వచనాల్లో కూడా ఒక మాటను చూడండి. అన్యజనులో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు అన్న మర్మము అన్యజనులలో ఏకై మహిమైశ్వర్యం ఎట్టిదో మరి బోధించడానికి దేవుడు పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. మరి పరిశుద్ధులకు దేవుడు ముందే బయలుపరిచి ఉన్నాడు యొక్క మర్మాన్ని. ఆ రోజు ఆది అపొస్తలులు 12 మందికి బయలుపరిచినాడు. తర్వాత పౌలు గారికి బయలుపరిచినాడు. ఆ క్రీస్తు మర్మం యొక్క ఐశ్వర్యం ఎట్టిదో, మహిమ ఐశ్వర్యం ఎట్టిదో బయలుపరిచి ఉన్నాడు. ఈరోజు దాదాపుగా ప్రపంచమంతా అనేక మంది దైవజనులకు బయలుపరిచి అన్యజనులకు బోధించడానికి కృప చూపి ఉన్నాడు. అవును దేవుని పిల్లారా, 25వ వచనం కూడా మనం చూసినట్లయితే, దేవుని వాక్యమును అనగా యుగయుగముల్లోను తరతరముల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును
సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడి దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పౌలు గారు అంటున్నారు, ఈరోజు ఈ యొక్క క్రీస్తు మర్మాన్ని బోధించుటకు ఈ సంఘానికి నేను కూడా పరిచారకుడనని చెప్పి కూడా సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకు ప్రకటించాలి అంటే ఈ క్రీస్తు మర్మాన్ని వచ్చిన వారంతా తెలుసుకోవాలా. తెలుసుకొని క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యాన్ని తెలుసుకొని దాన్ని పొందుకొని ఈ భూలోకంలో అనుభవించాలా. అర్థమైందమ్మా? మరి మర్మము, క్రీస్తు యొక్క మర్మము, ఆయన మహిమ యొక్క ఐశ్వర్యం ఎట్టిదంటే నిజంగా పరలోకములో యుగాలు కూడా యుగములో తరతరాల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణంగా ప్రకటించుటకు. దేవుని పిల్లారా, పరలోక రాజ్యము మరుగైన మర్మముగా ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి 7 ఉదాహరణలు చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయములో. గనక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, పరలోక రాజ్యం అంతా కూడా దేవుని యొక్క మహిమతో ఐశ్వర్యముతో నింపబడి ఉంది. ఈ పరలోక రాజ్యాన్ని ఆదిమాల్లో పాపము చేసి పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న యొక్క మర్మాన్ని దేవుడు మళ్ళా ఇచ్చుడు కొరకు ఈ సృష్టించక ముందే, సృష్టించాలనుకున్నప్పుడే ఈ లోకానికి యేసుక్రీస్తుగా రావాలనుకున్నాడు. అనుకున్నట్టు వచ్చినాడు. పరలోక రాజ్యాన్ని గురించి, ఆ మహిమ ఐశ్వర్యం గురించి బోధించినాడు. ఆడికి దారి లేని మానవులకు దారి వేయడానికి ఆయన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాడు. త్వరగా వచ్చుచున్నాడు. వచ్చిన దినాన మరి ఈరోజు ఎవరైతే క్రీస్తు మర్మాన్ని గురించి తెలుసుకొని ఆయన నమ్ముకుంటారో వారిని ఆ పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళుతాడు. అంతగా లోపల నమ్ముకొని ఐశ్వర్యాన్ని మనం అనుభవించి భూలోకములో తెలుసుకుని ఆనందిస్తూ చనిపోయినా కూడా తిరిగి బ్రతికిస్తాడు. ఇది క్రీస్తు యొక్క మర్మము. అర్థమైంది కదా? మరి తెలుసుకున్న వారు ఏమంటున్నారు? నా కొరకు ఈ లోకానికి దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి నా పాపాలకు రక్తం కార్చినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, పరలోకానికి వెళ్ళినాడు, త్వరగా వచ్చుచున్నాడు. ఆ క్రీస్తు యొక్క మహిమ రాజ్యానికి ఐశ్వర్యంగా ఉంచడానికి తీసుకుని పోవడానికి ఈ క్రీస్తు మర్మం అనేది మరి ఈరోజు దేవుని పిల్లారా మనకు ప్రకటిస్తున్నాడు. ఈ క్రీస్తు మర్మాన్ని తెలుసుకున్న మనము ఇప్పుడు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందాలి, పాపాలు విడవాలి, మారుమనసు పొందాలి. త్వరగా వస్తున్నాడు ప్రభు అని ఆయన నాకు కూడా సిద్ధపడాలి. అందుకే రెండవదిగా క్రీస్తు మర్మము, సువార్త మర్మముల గురించి కూడా చెప్పడానికి ఎలాగున్నాడంట? అదే ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఈ సువార్త ప్రకటించడానికి, క్రీస్తు మర్మం యొక్క సువార్త ప్రకటించడానికి బందీనై ఉన్నాను అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత బంధింపబడి ఉన్నాడు. చెప్పకుండా పోయేదానికి లేదు పౌలు భక్తులు. అలాగే తెలుసుకున్న ప్రతి ఒక్కరు చెప్పకుండా ఉండలేరు. ఇది తెలియక వినేవారు నా కోరిక అని చెప్పి తెలుసుకోలేక మరి రకరకాల ఈ లోకంలో చెప్పేవారిని బంధిస్తున్నారు. చెప్పేవారిని బంధించినా కూడా దేవుడు ఆ బంధించిన బంధకాల్లో కూడా ఆయన మహిమ కార్యాలను చూపించి ఆ బంధించిన వారికే శుభవార్త ప్రకటిస్తూ బంధించిన స్థలాల్లోనే ఈ క్రీస్తు
మహిమ యొక్క ఐశ్వర్యాన్ని కనుక్కొని దేవుని నమ్మిన వారెందరో ఉన్నారు. చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం, పౌలు గాని చెరసాలలో బంధించినప్పుడు. అలాగే ఈ రోజుల్లో కూడా మనం భయపడకుండా తెలుసుకున్న మర్మాన్ని బోధించవలసిన వారం విన్నాం. ఆ సువార్త యొక్క మర్మాన్ని మనం బోధించాలి. బోధించడానికి పౌలు భక్తుల్లాగా మరి బంధింపబడిన వారంగా ఉండాలా. తెలుసుకున్న వారు అలాగా బంధింపబడిన వారుగా ఉంటారు. బోధించకుండా ఉండలేరు, ఇంకా ఏ పరిచయాలు కూడా చేయలేరు. ఎందుకంటే ఇది చాలా పరిపూర్ణమైనది. క్రీస్తు మర్మము, ఆ సువార్త మర్మము చాలా విలువైనది. దాన్ని ఎవరు బంధించలేరు. దాన్ని ఖచ్చితంగా ప్రకటించాల్సిందే. అలాగే మూడవదిగా మనము చూసినట్లయితే ఈ లోకానికి ఉన్న మర్మాన్ని గురించి మనం తెలుసుకోవలసిన వారం ఉన్నాం. అదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో 16వ వచనములో మనము చూసినట్లయితే 7 సంవత్సరాల శ్రమల కాలంలో జరగబోయే నాశనాన్ని గురించి, ఆ నాశనం ఒక మర్మంగా ఉన్నది. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తును ఆ మర్మాన్ని తెలుసుకొని ఆ శుభవార్త విని నమ్మలేదో, ఆ నమ్మని లోకస్తులకు 7 ఏళ్ల శ్రమలు భయంకరంగా ఉన్నాయి. ఆ శ్రమలే మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట, మరి దేవుని పిల్లారా 16వ వచనంలో మాట చూస్తాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము దేవుని పిల్లలు 7వ వచనంలో చూడండి, దూత కనపడి యోహానుతో మాట అంటున్నాడు. అది ఏమిటంటే, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గురించిన మర్మమును 7 తలలను 10 కొమ్మలను కలిగి దాన్ని మోయిస్తున్న క్రూర మృగమును గురించిన మర్మము నేను నీకు తెలియపరిచేదను. ఏమిటా మర్మం అంటే దేవుని పిల్లారా, ఈ లోకంలో క్రూర మృగములాగా క్రీస్తుకు విరోధంగా 7 ఏళ్ల శ్రమల్లో ఒక మనిషి వచ్చి బాధ పెడతాడు. అలాగే ఈరోజు కూడా సూచనగా యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని, సువార్త మర్మాన్ని ప్రకటిస్తుండగా బాధ పెట్టేవారు సూచనగా కనపడుతున్నారు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంట చూడండి, 7వ శ్రమలో 16వ వచనంలో చూస్తే, నీవు ఆ 10 కొమ్మలు గల ఆ మృగము చూచితివే, ఆ వేషను దేశించి దాని దిక్కు లేని వారుగాను దిగంబరగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. ఆ రోజు క్రూర మృగములుగా ప్రవర్తించే మనిషి కానీ, ఈరోజు అలాంటి సూచనగా క్రీస్తు సువార్తను ప్రకటించే జనము కానీ, లోకంలో ఆయన నమ్మని వారంతా కూడా వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే నిజంగా చూడండి, మాంసం భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చివేస్తబడతారు. భయంకరమైన అగ్నిలో నిత్యము కాల్చబడతారు. 7 ఏళ్ల శ్రమంలో కూడా సూచనగా దేవుడు అక్కడ ఉంచి ఉన్నాడు. ఈ మాట చాలా అవసరం దేవుని పిల్లారా, గుర్తు పెట్టుకొని మరవాకండి. లాస్ట్లో ముగింపులో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. మరి మూడవదిగా చూస్తే దేవుని పిల్లారా ఏమైతా ఉంది, నమ్మర వారికి 7 ఏళ్ల శ్రమంలో శిక్ష, తర్వాత నిత్య నరకము. ఈరోజు సూచనగా సువార్తను బంధిస్తున్న, ప్రకటించకుండా చేస్తున్న వారి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని చూస్తూ ఉన్నాము. చాలా మంది అలాగే ఉంటున్నారు. నామరూపాలు లేకుండా వాళ్ళ జీవితాలు కాలిపోతున్నాయి. క్రీస్తుకు విరోధంగా ఉన్నవారు ఎవరు వర్తిల్లలేదు గనక బాగా గమనించాలి. 4వదిగా దేవుని పిల్లారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములోను, రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనములోను, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనములోను, 1 తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనములోను, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనములో
ఉన్న క్రీస్తు ప్రేమ జ్ఞాపకము చేసుకుంటూ రోమాపత్రిక 9:3 పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షిని నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునై ఉండా కోరుదును. అవసరమైతే క్రీస్తుకు వేరే శాపగ్రస్తునైనా అవుతాను, కానీ నా దేహ సంబంధులైనటువంటి వారికి అనగా ఇశ్రాయేలీయులకు, యూదా వారికి అందరికీ నేను సువార్తను ప్రకటించకుండా ఉండలేను. ఏమంట అమ్మా, వింటున్నారా? ఈ శుభవార్తను, క్రీస్తు మర్మాన్ని ప్రకటించకుండా ఉండలేను. క్రీస్తు యొక్క మర్మము అనే ఆ క్రీస్తు యొక్క ప్రేమను చూపిస్తూ పౌలు గారు ఏమంటున్నారు? అవసరమైతే నేను క్రీస్తుకు వేరే ఈ లోకములో శాపగ్రస్తులైనా పర్వాలే, రేపా యొక్క రాజ్యాన్ని మాత్రం పొందుకుంటా. ఆ క్రీస్తు యొక్క మర్మాన్ని, క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యం కలిగిన పరలోకాన్ని నా సహోదరులైన వారికి, దేహ సంబంధమైన వారికి నేను ప్రకటించకుండా ఉండను. ప్రకటించాల్సిందే, వారిని రక్షించాల్సిందే అంటాడు. దేవుని పిల్లారా, ఈరోజు నీ తీర్మానం ఎలాగ ఉందో ఆలోచించు. క్రీస్తుకు వేరే ఈ లోకంలో శాపాన్ని అనుభవించినా సరే, ఆ విలువైన పరిపూర్ణమైన దేవుని యొక్క మహిమైశ్వర్యం కలిగిన పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి, ఎడల శ్రమల గురించి నేను బోధించాల్సిందే. నీవు కూడా ఈ తీర్మానం చేసుకొని ఈ లోకంలో బ్రతకవలసిన అవసరం ఉందని దేవుడి యొక్క మర్మాన్ని మనకు నిర్గమకాండము ద్వారా తెలియపరుస్తూ వస్తున్నాడు. 32వ అధ్యాయం ధ్యానము ద్వారా 5వదిగా చూస్తే, ముందుగానే మోసే కూడా ఇదే మాట అన్నాడు దేవునితో. నిర్గమకాండము 32వ అధ్యాయములో 32వ వచనములో ఆయన కూడా ఏమంటున్నాడు? ఈ ప్రజలను క్షమించు, లేకుంటే నా పేరు జీవగ్రంథంలో నుండి తుడిచి వేయము. చూసినారా దేవుని పిల్లారా? జీవగ్రంథంలో మోసే పేరు లేకపోతే ఏమైతుంది? నరకములో వేయబడతాడు, నరకములో వేయబడతాడు. కానీ మోసే కూడా ఒక త్యాగం చేస్తున్నాడు. ఇశ్రాయేలు పాపము చేసినప్పుడు, అయ్యా నా ప్రజలను నువ్వు క్షమించయ్యా, నువ్వు క్షమించకపోతే వాళ్ళంతా నరకానికి వెళ్తారు, వాగ్దాన దేశానికి వెళ్ళలేరు, బాధితులుగానే ఉండిపోతారు, చచ్చిపోతారయ్యా, ఈ లోకములో వాగ్దాన దేశానికి వెళ్ళారు కనుక వీరిని విమోచించు, వీరిని క్షమించు అంటున్నాడు. పౌలు గారు ఎలాంటి త్యాగం చేసినాడో అలాంటి త్యాగము మోసే ప్రవక్త కూడా చేసి ఉన్నాడు. అయితే అక్కడ దేవుడు అంటాడు, మోసే ఎవరు పాపము చేస్తే వారి పేరు మాత్రమే జీవగ్రంథంలో లేకుండా చేస్తాను, కానీ పాపము చేయని నీ పేరు ఎందుకు తీస్తానయ్యా అంటున్నాడు. ఇది తెలుసుకునే పౌలు గారు అన్నారేమో, నేను వేరైనా కూడా నా దేవుడు శాపం నుంచి విమోచిస్తాడు, ఈ లోకంలో శాపాన్ని అనుభవించిన జీవగ్రంథంలో నా పేరు తీయడు, నేను నరకముల కాలను పరిపూర్ణమైన మహిమైశ్వర్యం కలిగిన పరలోకం నేను ఉంటానని చెప్పి అనుకున్నాడు. అందుకే ఈ లోకంలో శాపాన్ని అనుభవించినా సరే నేను నా సహోదరులకు సువార్త ప్రకటించాల్సిందే, రక్షించాల్సిందే. లేకపోతే ఆ జీవగ్రంథంలో వాళ్ళు తెలుసుకొని మనసు మార్చుకొని రక్షణ పొందకపోతే ప్రకటన 20:14 వచ్చిన ప్రకారంగా నరకములో వేయబడకూడదు, వాళ్ళు నరకములో వేయబడకూడదు అని బోధిస్తున్నారు. అందుకే నేను కూడా మీకు బోధిస్తున్నాను, మీరు కూడా ఇలాగే దేవుని పిల్లారా బోధించేవారుగా ఉండాలి. అయ్యా క్షమించి రక్షించునైనని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన పని అంతా కూడా ఇదేని ఈరోజు మనకు దేవుడు బోధిస్తున్నాడు.
ఆరవదిగా మనము చూసినట్లయితే ఇశ్రాయేలు చేసిన పాపం ఏమిటి అంటే లోకములో ఉన్న పాపాలే. ఒకటి, అహరోను ప్రజల మీద జాలి చూపి దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు. అహరోను నిజ దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, ఎర్ర సముద్ర పాలు చేసి నడిపించిన దేవుడు ఈ వద్దు మర్చినారు. వాళ్ళు మాకేదో కంటికి కనపడే దేవుడు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మరే కంటికి కనపడే దేవుడు కళ్ళు లేవురా, చెవులు లేవురా, చేతులు లేవురా, కాళ్ళు లేవురా అని చెప్పాలైనా చెప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారి చెవుల్లో దేవుడిచ్చిన బంగారంతా ఒలుచుకొని ఏం చేసినాడు? దూడను చేయించినాడు. దూడను చేయిస్తే వాళ్ళు ఏం చేసినారు? ఆడుతూ పాడుతూ అల్లరితో ఆ దూడను, ఆవు దూడను బంగారుతో చేసిన దూడ బొమ్మను ఎత్తుకొని ఊరేగించి అదే దేవుడు అని చెప్పేసి పాపం చేసినారు. అలాగే ఈ రోజుల్లో కూడా లోకములో నిజ దేవుడు ఎవరో తెలియక ఈ సర్వాన్ని చేసిన దేవుడు, సర్వములో నశించే మాని రక్షించడానికి, నరకము తప్పించి నిత్య జీవడానికి లోకానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి తెలుసుకోలేక అలాగనే పాపాలు చేస్తున్నారు. ఆ పాపములో ఉండి రేపు నరకంలో కాలకుండా మోక్షంలో ఉండేలాగున మరి సువార్త మనం ప్రకటించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి ఎంత అవసరమైందో తెలుసుకోవాలని నేను తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, మన మధ్య ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, 7వదిగా మనము చూస్తే బాగా గమనించండి. ఆ పాపాలు ఉన్నాయి కనుక ఈరోజు మోషే ఇజ్రాయెల్ పక్షాన మరి అలాగా ప్రార్థించినప్పుడు కొంతమంది ఆయన పక్షాన కూడా ఉన్నట్లు మనము చూడగలము. 29వ వచనంలో శాపాన్ని ఆశీర్వాదముగా వారు మార్చుకుంటాన్ని కూడా రాయబడి ఉంది. అక్కడ శాపాన్ని ఆశీర్వాదముగా మార్చబడుతున్నారు. ఎవరు? మోసే పక్షాన ఉన్నవారు. అంటే ఈరోజు దైవజనుల పక్షాన ఉండి అలాగా ప్రార్థించిన వారి యొక్క శాపము పోయి ఆశీర్వాదముగా మార్చబడుతుందని మరి దేవుని పిల్లారా, యాకోబు యొక్క కుమారులైన ఇశ్రాయేలీయులు, ఇజ్రాయెల్ యొక్క గోత్రకర్తలైనటువంటి వారు దేవుని పిల్లారా, ఆదికాండం 49వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే దేవుడు వారిని, వాళ్ళైతే శాపగ్రస్తులే మామూలుగా, అయితే దేవుడు తండ్రి ద్వారా ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆశీర్వాదమే ఈరోజు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఆశీర్వాదం పొందుకొని దేవునికి రోజుగా పాపము చేస్తే మోసే వారి పక్షాన పశ్చాత్తాప పడినప్పుడు, వారిని కాపాడినప్పుడు సమయం ఇస్తే వాళ్ళు మారతారేమో అని మరి అలాగా దేవుడు మోసేను మధ్యవర్తిగా పెట్టి ప్రార్థన చేయించి ఏమనుకున్నాడు? వారికి ఇంకా సంపకుండా కాలం సమయం ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు కొంతమంది ఆయన పక్షాన వచ్చినారు. ఆయన పక్షాన్ని చేరి కూడా మరి అక్కడ మరి ఆయనతో పాటు ప్రార్థించుంటూ మనం చూడగలము. అందుకే అక్కడ ఉంది, శాపం ఏమైపోతా ఉంది? ఆశీర్వాదానికి మార్చబడతా ఉంది. ఇంతవరకు ఏమైనా దైవజనుల పక్షాన ఉండకుండా విరోధంగా ఇశ్రాయేలు వలె సంఘాల్లో ఎవరైనా పాపం చేస్తూ ఉంటారు కదా, ఆ పాపము చేసేటప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తే చాలా మందిని ఆ శాపం నుంచి విమోచించి రోజుల్లో చాలా మందిని దేవుడు మళ్ళా చచ్చిపోయేవారిని కూడా సంఘాల్లో బ్రతికిస్తూ వస్తున్నాడు. కొన్ని కుటుంబాల్లో అయితే ఎన్నోసార్లు చనిపోతామంటే బ్రతికిస్తూ వస్తున్నాడు దేవుడు. ఎందుకు చనిపోతాంటే బ్రతికిస్తూ వస్తున్నాడంటే దైవజనుల పక్షాన ఉండాలా, ఆ శాపము నుంచి విమోచింపబడాలా, ఆశీర్వాదానికి శాపం మార్చబడాలా, పాపము నుంచి మారుమనసు పొందాలా, మారుమనసు పొంది నిత్య నరకంలో కాలకన్నా నిత్య మోక్షంలో రేపు కూడా ఉండాలా. ఈ ఉద్దేశంతో దేవుడు దేవుని పిల్లారా మధ్యవర్తిగా వచ్చిన ఈ యొక్క
యేసు క్రీస్తుని గురించి మనం తెలుసుకుంటే ముగింపులో చూడండి, దేవుని పిల్లారా, ఒకటిగా మధ్యవర్తిగా ఆ రోజు మోసే ప్రార్థించినాడు, మరి ప్రకటించినాడు. రెండవదిగా క్రీస్తు కూడా ఈ లోకములో మరి దేవుని పిల్లారా ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చి రక్తం కార్చి ప్రాణం వేయడమే కాకుండా ప్రకటించినాడు, ప్రార్థించినాడు. అలాగే భక్తులు కూడా శాపగ్రస్తులైనా పర్వాలేదు, శరీర దేహ సంబంధమైనటువంటి సహోదరులను రక్షించాలని మరి తీర్మానం చేసుకుని సువార్త, క్రీస్తు యొక్క మర్మమైన సువార్త మర్మాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. ప్రకటించడానికి దేవుని యొక్క హస్తాల్లో బంధింపబడి ఉన్నామని చెప్పి సాక్ష్యం ఇచ్చినారు. ఈరోజు మనము కూడా నాలుగవదిగా అలాగే క్రీస్తు యొక్క సువార్త మనం తెలుసుకున్న మనము నమ్మడమే కాకుండా ఆ సువార్తను ప్రకటించి రక్షించడానికి క్రీస్తు యొక్క హస్తాల్లో ఆయన వాక్యం చేత బంధింపబడిన వారమై ఆ సువార్తను మనము ఈ రోజు నుంచి ప్రకటించేవారుగా ఉండాలా, ప్రార్థించేవారుగా ఉండాలా. లేకపోతే ఏం జరుగుతుంది? ప్రకటన 17:16 ప్రకారంగా ఏళ్ల శ్రమల్లో కాల్చివేయబడతారు, రేపు తీర్పు నిత్య నరకములో కాల్చివేయబడతారు. అంతేకాదు దేవుని పిల్లారా, ఈ లోకములో కూడా ఏమీ తెలియని వారుగా మరి కాల్చేవారు కాల్చబడుతున్నారు, పొడిచేవారు పొడిచబడుతున్నారు, మట్టిలో పాతిపెట్టబడుతున్నారు. అది రేపు తిరిగి బ్రతకాలంటే దేవుని పిల్లారా, ఈరోజు కూడా నేను సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలంటే తెలియని వారికి ఈ నిరీక్షణ మనం కూడా బోధించేవారుగా ఉండాలని ఈరోజు దేవుడు ఈ అధ్యాయం ద్వారా మనకు ఈ మర్మాన్ని దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ఈ మర్మం అనేది క్రీస్తు యొక్క మొదటి రాకడ వరకు మరుగు చేయబడి ఉంది. కానీ క్రీస్తు యొక్క మొదటి రాకడ వచ్చిన తర్వాత, ఈ విమోచన క్రీతం చెల్లించిన తర్వాత దేవుని పిల్లారా, ఈ మర్మం అనేది ఈరోజు మరుగు కావడానికి వీలు లేదు. పాత నియమల దానియేలు ప్రవక్తతో మరుగు చేసి పెట్టమన్నాడు. కానీ దేవుని పిల్లారా, ఈరోజు మరుగు చేయకుండా దీన్ని ప్రకటించమన్నాడు క్రీస్తు ప్రభువారు. మరి మనము కూడా ఈరోజు ప్రకటింపబడింది తెలుసుకున్నాం, నమ్ముకొని ఈ క్రీస్తు మర్మాన్ని ప్రకటించవలసిన అవసరము ఎంతో ఉందని మరి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుంచి నైనా దయగల తండ్రి, శాపములో ఉన్న